లిల్లీ ఊగింది చాలేమా. నువ్వింకా చిన్నపిల్లవు కదా. నీకు పెళ్లి కుదిరాక నీకు వరసైన వాళ్ళొచ్చి ఉయ్యాలూపుతారు. ఇప్పుడు దిగమ్మా, దిగమ్మా, దిగమంటుంటే నువ్వు కొంచెం తక్కువమ్మా. అమ్మ పద్మ, దా కూర్చో. బాబు మనోజ్, నువ్వే రావాలి. అమ్మా వద్దమ్మా, నాకు ఉయ్యాలూగితే కడుపులో తిప్పేస్తుంది. అబ్బా పద్మా వదినా, ఎందుకు భయపడుతున్నావు? మేమున్నాం కదా. పద కూర్చో, కూర్చో. కూర్చోవే. బాబు రా. మనోజ్ రాయ్యా, రా. శ్రీజ, నువ్విలా రా. నిల్చో. పద్మా వదినని నువ్వే ఉయ్యాలూపాలి. ఏ పిల్ల, ఏంటిది? వరుసైన వాళ్ళు ఉయ్యాలూపాలని చెప్పానుగా. అయ్యో పెద్దత్త, పద్మా వదిన కడుపులో తిప్పుతుందని చెప్పింది కదా. ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకి తెలుస్తుంది. శ్రీజ ఉయ్యాలూపడంలో ఎక్స్పర్ట్. తనకి తెలుసు ఉయ్యాలు ఎలా ఊపాలో. ఈ శామ్ కావాలని చేసిన ఒక రకంగా నాకు మంచే చేసింది. ఈ టైంలో పద్మ ఉయ్యాలూగితే, ఉయ్యాల తెగితే, పద్మ కింద పడితే అలాగే. కానీ శ్రీజ, మా వదినకి ఉయ్యాల భయం పోయేలా చూసుకో. మా వదిన్ని నీ చేతిలో పెడుతున్నాం. ఏంటమ్మాయ్, ఏంటా మాటలు? ఏదో అప్పగింతలు చెప్పినట్టు. నా పిల్లని జాగ్రత్తగా ఉయ్యాలూపమని చెప్పాలి, అంతేగాని ఏంటది? ఏ శ్రీజ, జాగ్రత్త, జాగ్రత్తగా ఊపాలి. అసలే నా కూతురికి కడుపులో తిప్పుతుంది. తనకి బాగా తెలుసట. పద్మ ఎక్కువసేపు ఉయ్యాలూగితే ఉయ్యాలు తెగేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. సిస్టర్, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఇవన్నీ అలవాటే. నువ్వు అమెరికా నుండి వచ్చావు కదా, నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. కూర్చో కూర్చో, నువ్వు కూడా ఉయ్యాలూగు. ఇంకా చాలు 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 చాలంట, చాలంట. శాముదినా, ఇప్పుడు నీ వంతు రా. ఓ ష్యూర్, కూర్చో. పద్మా వదినా, నువ్వు లిల్లీ కలిసి ఉయ్యాలూపండి. అయ్యో లిల్లీ రా. శాముదినా, నీకు వరసైన వారు ఇంకొకరున్నారు. సూర్య, ఇక నటించింది చాలు కానీ పద. ఎక్కడికి? రా. అరే ఎక్కడికి? నువ్వే ఊపాలి. రా. మీ ఇద్దరు ఊపొచ్చు కదా. నువ్వే ఊపాలి. ఊపు. రా, ఊపు ఊపు ఊపు. అరే, పట్టుకో.